గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 1వ రాశి మేషరాశి. ఈ మేషరాశి ఎట్లా ఉందో చూద్దాం. మేష వృశ్చికయోర్భూమః. మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి, ద్వాదశంలో ఉన్నాడు. మరి కుజుడు ఏకాదశంలో ఉన్నాడు. కుజుడు, బుధుడు, రాహువు, ఈ 3 గ్రహాలు కూడా ఏకాదశంలో ఉన్నాయి. ఈ 3 గ్రహాలు ఏకాదశంలో ఉంటే చాలా బాగా ఉంటుంది. మరి ఈ రాశిలో ఉన్నటువంటి కుజుడు, బుధుడు, రాహువు డబ్బు బాగా వస్తుంది. ఎప్పుడు వచ్చే దానికంటే బాగా ఎక్కువగా వస్తుంది. కుజుడు బాగున్నాడు, స్థలాలు కానీ ఇల్లు కానీ కొనుక్కుంటానే బాగా అవకాశం ఉంది. బుధుడు బాగున్నాడు, వ్యాపారం బాగా సాగుతుంది. శుక్రుడు బాగున్నాడు, వివాహం జరగటానికి బాగా అవకాశం ఉంది. కానీ 4 గ్రహాలే బాగున్నాయి, మిగతా 4 గ్రహాలు బాగాలేవు. రవి, శని, శుక్రుడు, గురువు, రాహువు, కేతువు, ఈ 4 గ్రహాలు రవి, శని, శుక్రుడు, రాహువు, శుక్రుడు, గురువు, కేతువు, ఈ గ్రహాలు బాగాలేవు. దీనివల్ల 12 ఉన్నటువంటి మరి ఈ శని వల్ల ఏమిటాయంటే ద్వాదశాంత్యో వ్యయోరిప్పః. ఏలినాడు శని మొదటి భాగం మేషరాశికి, ద్వాదశాంతి 12 ఉన్నాడు. ఈ మేషరాశికి 12 ఉంటే వ్యయకారకుడు, విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టిస్తాడు. అప్పులు తెచ్చి కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. చాలా ఇబ్బందులు. ఎంత డబ్బున్నా చాలదు, ఏదో రకమైన ఖర్చు. ఇట్లా విపరీతమైన సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అందులో రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కాల సర్ప దోషం ఉంది. ఈ మేషరాశి పరిస్థితి చెప్పాలంటే చాలా కష్టదాయకంగా ఉంది. అయితే ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకొని, ఏమంటే నాది మేషరాశి అండి, నాకు బాగానే ఉంది కదా, మీరు బాగాలేదు అని చెప్పారు అని అడుగుతారు. రాశి ఎట్లా వచ్చిందో తెలియాలి. ఈ రాశి పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము, ఆ టైముకి ఏ నక్షత్రం ఉంది. అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం, ఈ మొత్తం కలిసి మేషరాశి. ఈ మేషరాశి అవునా కాదా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా చూడాలి. ఏదో పిలిచే పేరుని పెట్టి చూసేది అది కాదు. తర్వాత ఏంటంటే గోచారం అనేది 25 వంతులే జరుగుతుంది. మరి మిగతా 75 వంతులు పుట్టిన టైమును బట్టి జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా అందులో ఈ సంవత్సరం అంతా కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఏమీ చెప్పడానికి వీలు కాకుండా ఉంది. సగం బాగుంది, సగం బాగాలేదు. బాగున్నది వచ్చింది చాలక బాగా లేని వారు అప్పులు చేసుకోవాల్సి వస్తుంది. పైన అప్పులు చేసినా కూడా బాధలు, సమస్యలు, హాస్పిటళ్ళు, ఖర్చులు, ఇట్లా విపరీతమైన ఖర్చులు. కొన్ని అనవసరమైన కేసులు నెత్తినబడతాయి. ఏమీ లేదు, పిల్లలు ఉన్నారు, కాపీ కొట్టారనుకోండి, డీబార్, మళ్ళీ చదివే పని లేదు, జెడ్ మార్క్ పడిపోతుంది. ఇట్లా కొన్ని పొరపాట్ల వల్ల మరి ఏదో అనవసరమైన ఒక్కోసారి ఏమవుతుంది, మనం ఎవరింట్లో ఉన్నాం అనుకోండి, వాళ్ళ ఇంట్లో అంతకుముందు వస్తువు పోయింది అనుకుంటున్నారు.
ఈ లోపల వచ్చేటప్పటికల్లా ఈ మనిషికి ఇక్కడ ఉన్నాడు కాల్ చేశాడేమో, ముందు పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తారు. నువ్వు కాల్ చేయకపోయినా దొంగతనం మీద పడుతుంది. ఇటువంటి రకరకాలైన సమస్యలు, రకరకాలైన ఇబ్బందులు ఉంటాయి. మరి ఈ ఇబ్బందుల నుండి మీరు బయటపడాలనుకుంటే మేషరాశి అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు చెప్పేది ఏమిటంటే శని వల్ల బాగా నష్టం, విపరీతమైన ఖర్చులు, ఏ పని సాగకపోవటం, చాలా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ముందు ఏళ్ళు నాటి శని సంవత్సరమైన ప్రారంభమై ఈ మేషరాశి వాళ్ళకి ఇంకా 6 సంవత్సరాల 6 మాసాలు శని ఉంటాడు. ఈ శని వల్ల మేషరాశి వాళ్ళకి చాలా ఇబ్బందులు, కష్టాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఏమంటే మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదంటారా? హస్త సాముద్రిక, అరిచేయి చూసి చెప్పేది హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చెప్పగలుగుతాను. అట్లా మీ జాతకం కావాలి అనుకుంటే తగిన ఫీజు చెల్లించి డేట్ ఆఫ్ బర్త్ వాట్సాప్లో పెట్టి మరి మీ జాతకం చెప్పించుకోవటం మంచిది. ఎందుకంటే ఈ సంవత్సరం నష్టపడని మానవుడు ఉంటాడని చెప్పలేం. అందువల్ల చాలా కష్టదాయకంగా ఉంది. ఇప్పుడేముంది పరిస్థితి? మరి డీజిల్, పెట్రోలు, క్రూడ్ ఆయిల్ రావటం తక్కువ. దీనివల్ల ప్రతి వస్తువు రేటు పెరుగుతుంది. మరి పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ రేటు పెరిగిందంటే ప్రతి వస్తువు మీద రేటు పెరుగుతుంది. దానివల్ల మనకు కష్టాలు, నష్టాలు ఎక్కువగా ఉంటాయి. వీటి నుంచి మనం బయటపడాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా మంచిది. స్వస్తి. మేషరాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, రాజపూజ అవమానాలు ఎలా ఉంటాయి, ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి, ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజం 2, అవమానం 4. అంటే ఆదాయం బాగుంటుంది, వ్యయం తక్కువగానే ఉంటుంది. కాబట్టి 6 రూపాయల నెలలో ఉంటారు. రాజపూజం 2, అవమానం 4. తద్వారా ఈర్ష, అసూయ, ద్వేషాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. మరి ఏళ్ళనాటి శని ప్రభావం ఈ రాశిపై, మేషరాశిపై అధికంగా ఉంటుంది. అలాగే విద్య విషయంలో కొంచెం ప్రతికూలతలు ఉంటాయి, వ్యాపార విషయంలో ప్రతికూలతలు ఉంటాయి. అట్లాగే వివాహం కాని స్త్రీ పురుషులకు చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సంతానం గురించి ఎదురు చూసేవారికి సంతానం ఆలస్యం అవుతూ ఉంటుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏళ్ళనాటి శని ప్రభావం ఈ రాశిపై అధికంగా ఉండటం వల్ల ఏ పని చేస్తున్నా సరే ప్రతికూల వాతావరణమే ఎక్కువగా ఉంది. శని ప్రభావం అధికంగా ఉండటం వల్ల ఈ రాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. శనివారం నియమాలు పాటించడము, శనికి జపం చేయించుకోవటము, తపతర్పణ హోమాలు చేయించుకోవడం, నువ్వులు దానం ఇవ్వటము, శనివారం నియమాలు పాటించడము, శనివారం నాడు వెంకటేశ్వర దీపారాధన చేయడము, ఇట్లాంటి క్రతువులు చేయడం ద్వారా ఈ యొక్క రాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా ప్రతికూల యోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి తగు జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి. మొత్తమే చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం అధికంగా ఉండటం వల్ల గ్రహానుకూలత కూడా కొంచెం ప్రతికూలంగా ఉంది. తద్వారా ఈ రాశికి అనుకూలతల కంటే ప్రతికూలతలే ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్త వహించి చెప్పినటువంటి నియమాలు పాటించినట్లయితే ఆ యొక్క దైవానుగ్రహంతో శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మేషరాశి వారికి ఈ మార్చి నుంచి మే 4వ తారీఖు వరకు కూడా కుజరాహువుల యుక్తం వల్ల ఆర్థికంగా కాస్త ఊరట కలుగుతుంది. ధనాన్ని రైట్ ప్లేస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. అప్పు పుట్టడం అనేటువంటిది ఖచ్చితంగా లభిస్తుంది. అడుగుదామా వద్దా, అడిగితే వీళ్ళు ఏమనుకుంటారో, సరే అడిగైతే చూద్దామని మీరు అప్పు అడగడం, మీరు అడిగిన వాటిలో 70% వాళ్ళు అప్పు ఇవ్వడం జరుగుతుంది.
అప్పు మీరు ఎవరికైనా తీర్చేయాలి అనుకుంటే గనక అది ఏప్రిల్లో మాత్రమే సాధ్యమవుతుంది. మార్చి నెలలో అప్పులు తీర్చేటువంటి అవకాశం ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఏప్రిల్ నెలలో రెండో వారంలో మేషరాశి వారు ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి అప్పులో సగభాగాన్ని అయితే తీసివేస్తారు. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆర్థిక స్థిరత్వానికి చూస్తే అవి వచ్చేటువంటి అవకాశం ఎక్కడా కనిపించట్లేదు. మీరు తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి మీద కానీ ఆకస్మిక ధనం గురించి కానీ అయితే గనక ఆలోచన ఎట్టి పరిస్థితులను పెట్టుకోవద్దు. అది రాదనే నిర్ణయానికే ఉండండి. అయితే ఈ మేషరాశి వారు వ్యాపారాల్లో కానీ వ్యవసాయాల్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే గనక కాస్త ఆచితూచి ధనాన్ని పెట్టుకోండి. మార్చి 3వ వారం నుంచి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. మీరు పెట్టిన పెట్టుబడి ఎక్కడా కూడా నష్టం రాదు. అలాగని అధిక లాభాలు వచ్చేస్తాయా అంటే రూపాయికి ఖచ్చితంగా రూపాయిన్నర లాభం అయితే చూస్తారు. నేరుగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. పైగా మేషరాశి వారు మార్చి 20వ తారీఖు తర్వాత ప్లాస్టిక్ సంబంధించి కానీ శీతల పానీయాలు కానీ ఫుడ్కు సంబంధించి కానీ బిజినెస్ అత్యంత అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా ఉంది. ఏప్రిల్ మొదటి వారంలో మేషరాశి వారు బంగారాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం బాగా గోచరిస్తోంది. రాజకీయ నాయకులకు మాత్రం ఏప్రిల్ మే 4వ తారీఖు వరకు కూడా గడ్డుకాలంగా ఉందని చెప్పవచ్చు. మార్చిలో మీరు ఏవైతే అచీవ్మెంట్స్ చేస్తున్నారో, ఏవైతే పనులు పూర్తి చేసి జనాల్లో ఆకర్షణ తెచ్చుకున్నారో దానికి రెండింతలు విరుద్ధమైనటువంటి వాతావరణం ఏర్పడుతోంది ఏప్రిల్ మేలో. కాబట్టి రాజకీయ నాయకులు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఉన్న వారికి కుజరాహువుల యొక్క ప్రభావం వల్ల కొత్త కొత్త స్నేహాలు ఏర్పడతాయి. అవకాశాలు రావు కానీ పెద్దవారితో పరిచయాలు ఏర్పడడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. వచ్చేటువంటి ఏప్రిల్ 3వ వారంలో మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. నిరుద్యోగులకు కూడా మార్చి 20వ తారీఖు నుంచి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచన. ప్రైవేట్ రంగాల్లో ఖచ్చితంగా ఉద్యోగాన్ని అయితే సాధిస్తుంటారు. భార్యాభర్తల మధ్య కీచులాట్లు మాత్రం పెరుగుతున్నాయి. మార్చి 11వ తారీఖు నుంచి భార్యాభర్తల్లో అనూహ్యమైన మార్పులు జరిగి ఎడమొహం పెడమొహంగా ఏప్రిల్ 3వ వారం వరకు కూడా సఖ్యత అనేది తగ్గుతుంది. విద్యార్థులకి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అనుకున్న విధంగా ఇతర రంగాల్లోనూ మీరు చదువు ఒకటే కాదు ముఖ్యం, చదువుతో పాటు ఇతర కార్యకలాపాలు కూడా చేయాలని మీరు మీ యొక్క రంగాన్ని మార్చుకునే అవకాశం మేలోనే కలుగుతోంది. ఇక స్టాక్ మార్కెట్లు కానీ భూ సంబంధితం కానీ స్థిరాస్తులు కానీ మేషరాశి వారు ఈ మార్చి 27వ తారీఖు నుంచి ఏప్రిల్ 23వ తారీఖు మధ్యలో కొనుగోలు చేయండి. మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా ఖచ్చితమైన ప్రకారం ఉంటుంది. శత్రువులు అనేటువంటి వారు బాగా ఎక్కువగా పొంచి ఉన్నారు. నరఘోష ప్రభావం అనేటువంటిది ఏర్పడుతోంది. కాబట్టి మేషరాశి వారు కొత్తగా ఏర్పడేటువంటి స్నేహితులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మేషరాశి వారికి వచ్చేటువంటి మార్చి 21వ తారీఖు నుంచి రాహుస్థానం కొంచెం నీచయుక్తంలో ఉండడం వల్ల ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం మార్చి 21 నుంచి ఏప్రిల్ 8వ తారీఖు మధ్యలో వాహన ప్రమాదాలు అత్యంత ఎక్కువగా గోచరిస్తున్నాయి. కాబట్టి ప్రమాదాల విషయంలో మీరు చేసే ప్రతి పని విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. పైగా వివాహం వరకు ఎవరైతే చూస్తున్నారో వారికి ఏప్రిల్ అనుకూలమైన వాతావరణంగా చెప్పచ్చు. సంతానం కోసం చూసేటువంటి వారికి ఈ మార్చి 24వ తారీఖు నుంచి ఏప్రిల్ 4వ తారీఖు వరకు కూడా అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ఇక ఈ మేషరాశి వారు మార్చి 19వ తారీఖు నుంచి ఏప్రిల్ మే 4వ తారీఖు వరకు కూడాను ప్రతిరోజు కూడా రుద్ర పారాయణం చేయడం లేదా రుద్ర జపాన్ని అనుసరించడం, దగ్గరలో ఉన్నటువంటి శివాలయ దర్శనం చేసుకోవడం అత్యంత అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు.